హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 78. నాకు అవమానం జరిగింది. అవమానమా? నీకా అత్త? ఎవరు? ఆ ఊరి వాళ్ళేనా? మొదటిసారిగా నన్ను లెక్క చేయకుండా మాట్లాడినా మీ మామయ్య కూడా అసలు పట్టించుకోలేదు. ఏంటి? నిన్నన్ని మాటలు అన్నా ఉన్నా కూడా మామయ్య పట్టించుకోలేదా? అది కూడా ఆ ఊర్వి అంటున్నా కూడా మామ పట్టించుకోలేదా? అవును. అది కూడా ఆ ఊర్వి వాగుతూ ఉంటే నేను అనవసరంగా మీ మామయ్యని తీసుకుని వెళ్ళాను అనిపించింది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అత్తా. అసలు వివరంగా చెప్పంటుంది ఈషా. చెప్తా కానీ దానికంటే ముందు మనం ఆ ఊర్వి గురించి చాలా తెలుసుకోవాలి. పైకి కనిపించేది కాదది. చాలా పవర్‌ఫుల్. ఎన్నెన్నో రహస్యాలను దాచుకుంటుంది. నీకొక విషయం తెలుసా? అది ఒక డాక్టర్ అంట. అది కూడా చాలా పేరున్న న్యూరో సర్జన్ అంట. ఈ విషయం తెలియగానే మీ మామ పూర్తిగా బ్లాంక్ అయిపోయాడు. మాట పడిపోయిన వాడిలా మారిపోయాడు. అది మామూలుగా లేదు. దాని మాట, దాని కళ్ళల్లో కనబడుతూ ఉన్న ధైర్యం అవన్నీ చూస్తూ ఉంటే నాకు వెన్నులో వణుకు పుట్టింది. మీ మామ దృష్టిలో అది ఒక గోల్డ్ డిగ్గర్‌లా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ఆలోచన మారిపోయిందేమో అని అనుమానంగా ఉంది ఈషా అంటుంది దేవయాని. అంటే ఇప్పుడు మామ దాన్ని అర్మాని కోడలుగా అంగీకరిస్తాడా? ఆయు భార్యగా ఒప్పుకుంటాడా? అయినా అది డాక్టర్ అయినప్పుడు ఆ విషయం తెలియకుండా ఎందుకు మన కంపెనీలో అసలు దానికి చదువుకి సంబంధం లేని జాబ్ చేసింది అని తన అనుమానాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతుంది ఈషా. అవును. నాకు కూడా అర్థం కాని విషయం అదే. అలాగే వాళ్ళు చెప్తూ ఉంటే విన్నాను. అది కోల్‌కత్తాలో పుట్టి పెరిగిందంట. అలానే దాని బాబు కూడా చాలా ఉన్నోడంట. అవునా? అయితే మరి ఏది? ఎక్కడున్నారు? పిల్ల పెళ్లి అని ఎవడితోనో తిరుగుతూ ఉంటే రారే అంటుంది కోపంగా ఈషా. నాకు అదే అర్థం కావట్లేదు. అక్కడ అడిగినప్పుడు కూడా ఆ మాటని దాటేసింది. ఊర్విని దెబ్బ కొట్టాలి అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అసలు ఆయుకి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవాలి. అలానే ఆ ఊర్వి గురించి కూడా అని అంటుంది. అయితే ఎలా తెలుసుకోవటం అత్తా? అది నేను చూసుకుంటాను అని ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి బెంగాలీలో ఏదో మాట్లాడి కన్నింగా నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. అత్తా నీకు బెంగాలీ వచ్చా? అని ఈషా నోరు తెరుచుకుని అలానే ఉంటూ అడుగుతుంది. ఈ అత్త గురించి నీకు పూర్తిగా తెలీదు ఈషా. ఒక్కసారి నా కన్ను పడింది అంటే అది ఎంత పెద్దదైనా నా సొంతం అవ్వాల్సిందే. మనకు చాలా పనులున్నాయి. ముందుగా మీ మామని కలిసి ఆయన దృష్టిలో ఊర్విపై ఒపీనియన్ మారకుండా చూసుకోవాలి ఇప్పుడు. మనం చేయవలసిన పనే అదే మొట్టమొదటిది. ఆ తర్వాత కోణాల గురించి చూస్తా. మీ డాడీకి ఫోన్ చేసి వాడిని ఒక రూమ్‌లో పెట్టి లాక్ చేయమని చెప్పు. నేనొచ్చే వరకు వాడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు అని పైకి లేచి విరబోసిన జుట్టును ముడివేసి మేనకోడలితో ఇంటికి వెళ్తుంది దేవయాని. అమ్మా ఊర్వి అంటూ లోపలికి వచ్చిన ఊర్విని రాజేశ్వరి గారు ఆప్యాయంగా హత్తుకుంటారు. ఊర్వి కూడా చాలా ఎమోషనల్ అయ్యింది. కాసేపటికి కుదుట పడి రాజేశ్వరిని సోఫాలో కూర్చోబెట్టి ఊర్వి ఆమె ఒడిలో తల పెట్టుకుని అలానే పడుకుంది సోఫాలో. ప్రేమగా ఆమె తల నిమురుతూ ఎటు పోయావు తల్లి? ఆ రోజు నుండి నువ్వు కనిపించకపోయేసరికి ఈ గుండె తట్టుకోలేకపోయింది. ఒక్కసారి మన కళ్ళతో చూసింది కూడా నిజం కాకపోవచ్చు తల్లి అని అంటుంది రాజేశ్వరి గారు. అవును బామ్మ. మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి అని ఆయు ఏషాల రూమ్ సీన్ గుర్తుకు తెచ్చుకుంటూ అంటుంది ఊర్వి. ఆయు ఎలాంటివాడో, అతని ప్రేమ ఎలాంటిదో నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు తల్లి? ఏదైనా కానీ ప్రశాంతంగా ఆలోచిస్తే అన్నీ మనకే తెలుస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్తారు రాజేశ్వరి గారు. అవును బామ్మ అని మౌనంగా ఆలోచిస్తూ తన తొందరపాటు వల్లనే ఇప్పుడు ఆయు, రాజ్ అలా హాస్పిటల్‌లో ఉన్నారు అని బాధగా కన్నీళ్లతో ఆమె వైపు చూస్తుంది. ఆమె మోముని చూసి, "ఏంటి తల్లి? ఎందుకీ కన్నీళ్ళు?" "ఏమీ లేదు బామ్మ. అమ్మ గుర్తుకు వచ్చింది" అని ఆమె ఒడిలో అలానే కాసేపు కళ్ళు మూసుకుంటుంది ఊర్వి. చిన్న చిరునవ్వుతో, "ఆయువు ఎలా ఉన్నాడు?" అని అడుగుతుంది. "బానే ఉన్నాడు బామ్మ. రాజు ఏదో బిజినెస్ ట్రిప్‌లో ఉన్నాడు" అంటుంది. "ఆ! ఆయువు చెప్పాడు. కానీ ఎందుకో నాకు చాలా గుర్తొస్తున్నాడు. వాడికి ఏదో జరిగినట్టు పీడకలలు వస్తున్నాయి నిదట్లో" అంటుంది భయంగా. ఇక ఆ మాటకి ఆమె ఒడిలో నుండి లేచి సరిగ్గా కూర్చొని, రాజు ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉంటాడు. అలానే ఆరోగ్యంగా కూడా. మీరు తన గురించి ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి అంటుంది సర్ది చెప్తున్నట్టుగా ఊర్వి.
ఇక ఆవిడ నవ్వుతూ, ఇంతకు ముందు నేను ఒక్కదాన్నే. నాకేదైనా జరిగితే రాజు ఏమైపోతాడో అని భయంగా ఉండేది. నా తర్వాత ఎవరు చూసుకుంటారు వాడి బాగోగులని చాలా బాధపడేదాన్ని. కానీ నాకిప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే నాకంటే చాలా బాగా చూసుకునే అమ్మ దొరికింది వాడికి. నీ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉన్నా. కానీ నేనుండగా వాడి పెళ్లి చూస్తానో లేదో అని భయంగా ఉంది బంగారం. కానీ పెళ్లి పేరు తీస్తే చాలు మాట దాటేస్తూ ఉన్నాడు వాడు. ఇంతవరకు వాడి జీవితంలోకి వచ్చిన అమ్మాయివి నువ్వే. నిన్ను చూడగానే ఇష్టపడిన మొదటి అమ్మాయివి నువ్వే. కానీ నీపై ఉంది కేవలం అమ్మ ప్రేమేనని తెలుసుకున్నాక మళ్ళీ ఇంకా ఇంకో అమ్మాయిని వాడి జీవితంలోకి రానిస్తాడంటావా అంటుంది బాధగా. బామ్మ, కొంచెం టైం కావాలి. రాజ్ కోరుకునే అమ్మాయి రాకపోయినా రాజ్ని కోరుకునే అమ్మాయి ప్రేమతో రాజ్ మనసు మారుతుందేమో. నువ్విప్పుడే అంతా అయిపోయిందని డీలా పడిపోకు. నేనున్నా కదా అని అభయం ఇచ్చినట్లు మాట్లాడుతుంది అల్లరిగా, చిరునవ్వు నవ్వుతూ. వాడి మనసుని మార్చే అమ్మాయి ప్రేమ ఉంటుంది అంటావా అని ఆశగా అడుగుతారు ఆవిడ. ఏమో, వెదిగితే దొరుకుతుంది. మీరు మాత్రం దేవుడికి అర్జీ పెట్టుకోండి రోజు మనవడి మనసు మారాలి అని. వాడు వయసుకు వచ్చినప్పటి నుండి ఆర్జీ పెట్టుకుంటూనే ఉన్నా కనుకరించట్లేదు అని దిగులుగా మొహం వేలాడి తీసుకుంటారు ఆవిడ. ఆమె ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ, అంతా మంచి జరుగుతుంది అని కాసేపు నవ్వుతూ మాట్లాడి ఇన్ని రోజులు డల్గా ఉన్న ఆమెను ఫుల్ యాక్టివ్ చేసి, సరే బామ్మ, ఆయు ఎదురు చూస్తూ ఉంటాడు అని హాస్పిటల్కి బయలుదేరుతుంది ఊర్వి. ఆమె వెళ్ళిపోయాక ఇక ఏదో గుండెల్లో భారం దిగిపోయినట్టు చాలా లైట్గా, మనసుకు చాలా హాయిగా అనిపిస్తూ ఉంటే అదే చిరునవ్వుతో వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయారు రాజేశ్వరి గారు. హాస్పిటల్లో ఊర్వి లేకుండా చాలా కష్టంగా ఉన్న ఆయువుకి ఇంకా ఆఫీస్ విషయాలు కొన్ని చెక్ చేయడంలో పడిపోతాడు బిజీగా. వర్ష వచ్చినా ఆయువు దగ్గరికి వెళ్ళే సాహసం చేయదు కాబట్టి రాజ్ బుర్రని బేజఫ్రై చేసుకుని అటు వాద్య ఇటు వర్ష తినేస్తారు. ఇద్దరు గొడవ భరించలేక అరవింద్ని మనీని పిలిపించుకుని వాళ్ళతో ఆ ఇద్దరిని బయటికి గెంటేశాడు. తుఫాను వెళ్ళిపోయినట్టుగా రిలీఫ్గా ఫీల్ అవుతూ కళ్ళు మూసుకుంటాడు రాజు. ఊర్వి వచ్చేసరికి మనీతో వర్ష, అరవింద్‌తో ఆద్య ఒక చిన్నపాటి ఆట ఆడుతూ ఉంటారు. వాళ్ళని చూసి డింపుల్, ఊర్వశులు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వాళ్ళ మధ్యలోకి వచ్చి "ఏం జరుగుతుందిక్కడ?" అని ఇద్దరూ ఒకేసారి అంటారు. ఊర్వి, డింపుల్‌ల గొంతుకి ఆద్య, వర్ష సైలెంట్ అయిపోయి బుద్ధిగా ఒక పక్కకి వచ్చి నిలబడతారు దిక్కులు చూస్తూ. మణి అయితే డింపుల్ పక్కకి చేరిపోతాడు. అరవింద్ ఆద్య కొట్టిన దెబ్బలకు ఒంటి మీద మండుతూ ఉంటే చెయ్యితో నలుపుకుంటూ ఆద్యకి కాస్త దూరంగా నిలబడతాడు. వర్ష, ఏంటిదంతా అంటుంది ఊర్వి. తను ఏమీ ఎరగనట్టు తానే ఆ హాస్పిటల్ సీలింగ్ని అరేంజ్ చేసిన లెవెల్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్న వర్షాన్ని చూస్తూ. అది నేను రాజ్కి బోర్ కొట్టకుండా మాట్లాడుతూ ఉంటే ఈ మనీ నన్ను బయటికి లాక్కుని వచ్చాడు. ఆ, అయితే అలా చిన్నపిల్లల గొడవ పెట్టుకుంటారా? ఇది హాస్పిటల్ అని తెలీదా? నువ్వు ఒక డాక్టర్ అని మర్చిపోయావా? అసలు బ్రెయిన్ సర్జరీ అయిన పేషెంట్ దగ్గర ఎక్కువగా మాట్లాడకూడదు అని నీకు తెలీదా? తెలీదా అంటే తెలుసు. నేను ఆద్య మాట్లాడుకుంటూ రాజ్‌కి టైంపాస్ కావాలని చూస్తూ ఉంటే రాజ్ నన్ను గాడుకున్న బల్లితో ఆద్యని జలగలతోని పోల్చి రెచ్చగొట్టాడు మమ్మల్ని. దానికి వీళ్ళిద్దరూ వంత పాడితే మా స్టైల్‌లో చెప్తూ ఉన్నాం అంటుంది వర్ష. డింపుల్ బల్లి అన్న మాటకి వర్షాన్ని ఒకసారి పైనుండి కింద వరకు చూసి ఎంత నవ్వు ఆపుకుందామన్నా సరే ఆగకుండా వస్తూ ఉంటే రాక్షసి ఎలా గోల చేస్తుందో అని కష్టంగా నవ్వును ఆపుకుంటాడు డింపుల్. అఘోరించవులే, కాసేపు చూసుకోవే అంటే హాస్పిటల్ని కళాఖండ చేసావు కదే అని వర్ష వైపు కోపంగా చూస్తూ, డింపుల్, దీన్ని ఇంటి దగ్గర దింపేసిరా అంటుంది ఊర్వి. మూతి మొత్తం ముడుచుకుని వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ఊర్వి బుగ్గపై ముద్దు పెట్టి బాయ్ అని అదే కోపంతో చెప్పి డింపుల్ వెంట వెళ్తుంది వర్ష. రౌడీ అని బుగ్గ తుడుచుకుంటూ, నీ విషయం ఏంటి ఆద్య అని అడుగుతుంది సూటిగా. అది అంటే మేడం, అది రాజ్ నన్ను జలగా అనగానే అతను ఏ రకంగా అన్నాడో అర్థమయ్యి కొంచెం కోపంలో అలా అని అంటుంది ఆద్య ఊర్వి ముందు చేతులు కట్టుకుని ఆమె ఎదురుగా. అమ్మో, ఏంటి మేడం ఎంత కోపంగా అడుగుతున్నారు అని సైలెంట్గా ఉండే అరవింద్ ఊర్వి ముందుకు వచ్చి, మేడం, నాకు ఇది అలవాటే, తనని ఏమీ అనకండి. నేనే కొంచెం ఏడిపించడానికి రాజ్ సార్కి సపోర్ట్ చేశా అంటాడు అరవింద్ వాళ్ళిద్దరి వైపు చూసి. ఇక ఊర్వి ఆయు గదికి వెళ్తుంది. రాక్షసి, ఇది ఇల్లు అనుకున్నావా?
రాసారి దగ్గర నీకంత చనువేంటి అని అతను అలా అంటున్నా కూడా నువ్విక్కడే ఉండడానికి కారణం ఏంటి అని అడిగి ఉంటే చచ్చేదానివి. నువ్వు మధ్యలోకి రాకపోతే ఆమె నెక్స్ట్ క్వశ్చన్ అదే. మేడంకి నా గురించి రాజు విషయంలో డౌటొస్తుంది అనిపిస్తూ ఉందిరా. అవునా? అయితే రాజుకి చెప్తుందేమో అని షాక్‌గా అడుగుతాడు అరవింద్. మరీ అంత షాక్ అవ్వకురా. నా నోటి నుండి నేనే బయట పెట్టే వరకు తను చెప్పదు. ఎందుకు? ఎందుకంటే ఎవరి లవ్వు వాళ్ళే బయట పెట్టాలి కాబట్టి. ఇంకొకరు చెప్తే బాగోదు కాబట్టి. ఆ విషయం ఆమెకి బాగా తెలుసు కాబట్టి. ఆయుషా విషయంలో నీకు చాలా ధైర్యం పెరిగిపోయిందే. ఇందాక మేడంని చూస్తే నాకు చెమటలు పట్టాయి. నువ్వు మాత్రం ఆమెకి డౌటొచ్చిందా అని ఆలోచిస్తూ ఉన్నావా? నీకో దండం తల్లి. నీ లవ్ మ్యాటర్ తేలే వరకు నీకు కొంచెం దూరంగా ఉంటా అని వెళ్ళిపోతాడు అరవింద్. అప్పటికే మనసు రాజ్ పైకి లాగడంతో ఆద్య నెమ్మదిగా రాజ్ దగ్గరికి చేరుతుంది. మౌనంగా అతన్ని తన కళ్ళల్లో నింపుకోవడానికి. మరి ఆద్య రాజ్‌ని ఇంత ప్రేమిస్తుంది కదా! రాజ్ కూడా యాక్సెప్ట్ చేస్తాడంటావా? చెయ్యాలి మరి. ఇంకా విజయవంతంగా హాస్పిటల్‌లోని డిశ్చార్జ్ చేస్తుంది ఇద్దరికీ. ఊర్వి ఒకే రోజు. ఒక కారులో మనీ డ్రైవింగ్‌లో వర్ష, రాజ్, ఆద్య ఇంకో కారులో, డింపుల్ డ్రైవింగ్‌లో ఊర్వి, ఆయువులు. ఇంకా సెక్యూరిటీ కార్లన్నీ కూడా హాస్పిటల్ కాంపౌండ్ దాటగానే ఆ హాస్పిటల్ వాళ్ళంతా కూడా ఊపిరి తీసుకుంటారు. ఆ హాస్పిటల్ డీన్‌తో సహా. అదేంటి మనీ కారు ఈ గేట్‌లోకి ఎంటర్ అవుతుందేంటి? అటు కదా నా విల్లా. ఆయువు విల్లా సైడ్ ఎందుకు తీసుకొస్తున్నావు అంటాడు రాజు. ఏమో సార్ అమ్మ ఇక్కడికే తీసుకురమ్మంది. ఏంటి క్యూటీ చెప్పిందా? అని సైలెంట్ అయిపోతాడు. చూడు ఈ ఒక్క మాట కూడా మాట్లాడ్డిక. ఊర్వి మేడం చెప్పింది అనగానే ఎలా సైలెంట్ అయ్యాడో చూడు. అదే ఇందాక హాస్పిటల్‌లో నేను కూడా నీతో పాటు వస్తాను అంటే 100 ప్రశ్నలు వేశాడు అని మూతి 3 వంకర్లు తిప్పి విండో నుండి బయటికి చూస్తూ కూర్చుంటుంది ఆద్య. ఇదేంటి? ఇప్పటివరకు బానే ఉంది గదా! సడెన్‌గా ఏమొచ్చింది దీనికి? మూతి ముడిచి అటు తిరిగింది అంటాడు రాజు. ఒక చూపు అబ్జర్వ్ చేస్తూ ఆద్య మీద ఉంచి. రాజు ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ని చూస్తూ విల్లా ముందు కారు ఆగగానే అందరూ దిగేస్తారు రాజ్ తప్ప. ఏంటి రాజ్ దిగు అంటుంది. అతను కారు దగ్గరకు వచ్చి, ఎందుకుమా ఇక్కడికి? నువ్వు కూడా ఇక్కడే. నీకు పూర్తిగా తగ్గే వరకు నాతోనే ఉంటావు. నిన్నిలా చూస్తే బామ్మగారు తట్టుకోలేరు పద అని అతని చెయ్యి పట్టి కిందకి దించుతుంది. ఆయువు కూడా కారు దిగి వెళ్ళానే చూస్తూ ఉన్న ఆయువు ఒకవైపు లుక్కిచ్చి, లేదు క్యూటీ ఎలా చూస్తున్నాడో చూడు మీ ఆయన. నేనిక్కడ ఉండటం ఇష్టం లేదు కావచ్చు అంటాడు కావాలని. ఊర్వి భుజంపై చెయ్యి వేసి సపోర్ట్ కోసం దగ్గరికి తీసుకుంటూ, రాజు ఇప్పటికే కుంటుకాలుతో ఉన్నావు. ఉన్న రెండో కాలు కూడా విరగ్గొట్టుకుని పర్మనెంట్‌గా వీల్ చైర్‌కి షిఫ్ట్ అయిపోతావు అనుకుంటున్నావా? ముందు నా డార్లింగ్ పైనుండి చెయ్యి తీ. చూడు ఎలా చూస్తున్నాడో. ఇంకాసేపు అలాగే వేశావంటే నీకు వీల్ చైర్ కంపల్సరీ అని రాజ్ చెవిలో గొణుగుతుంది వర్ష. వర్షం మాటలకు ఆయు వైపు చూసేసరికి దవడ పళ్ళు బిగబెట్టి కళ్ళు చిన్నవి చేసి రాజు వైపు అతను ఊర్వి భుజంపై వేసిన చెయ్యి వైపు చూస్తూ ఉంటే అతని చూపుకే చుటుక్కున తీసేశాడు రాజు క్యూటీ మీద నుండి చెయ్యి. చెయ్యి తీసేసరికి తూలబోతే వెనుక ఉన్న ఆద్య సపోర్ట్‌ని తీసుకుంటాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.